ఆయన అనేక యుద్ధాలలో ఆరితేరిన మూర్తి. ధీరులకు గెలుపోటములు, దూరాభారాల లెక్కలు అవసరం ఉండదు. నిరంతర సాధనే కార్యసాధకుల లక్ష్యం. పట్టుదల, అంకితభావం, సమర్థత, దూరదృష్టి ఈ లక్షణాలు ఉన్న నాయకుడు వాటిని సానుకూల శక్తిగా ఉపయోగించుకోనప్పుడు ఎదురైన ప్రతి ఓటమి, ప్రతి అవమానం విజయపథంలో నడిపించే ఇంధనాలవుతాయి. అంతటి గనుడు చంద్రబాబు. రాజకీయం అంటే అధికారం కోసం కాదు, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందటం అంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 70 ఏళ్ల వయసులోనూ అలుపెరగని యోధుల్లా ముందుకు సాగుతున్న మహాపథికుడు చంద్రబాబు. 1956 నుంచి రాష్ట్ర రాజకీయాల చరిత్రలో ఆయన సుదీర్ఘ అనుభవంతో పోల్చగల నాయకులెవరూ లేరు. పడిలేచే కడలి తరంగం లాంటి చంద్రబాబును ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా చూపించేది ఆయనలోని వెన్నుచూపని ధీరత్వమే. ఆయన రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు, స్వతంత్ర వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. ఇలాంటి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లినాటి సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ ఒక షరతు పెట్టాను అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు 1981 సెప్టెంబర్ 10న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం మద్రాసులోని కలైవనర్ అరంగం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పెళ్లి సమయానికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తమ పెళ్లి గురించి ముందుగా ఎన్టీఆర్ వైపు నుంచే ప్రతిపాదన వచ్చింది అన్నారు. పెద్దవాళ్లతో మాట్లాడి కబురు పంపుతామని చెప్పానని బాబు చెప్పారు. ఇక భువనేశ్వరిని పెళ్లాడాలని ఎన్టీఆర్ కోరారని, మొదట్లో తాను కొంచెం బెట్టు చేశానని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు. పెళ్లి చూపులకు వెళ్లగానే పెద్ద పూలమాల తీసుకొచ్చి నా మెడలో వేశారని, దీంతో తాను ఇబ్బంది పడ్డానని బాబు తెలిపారు. పెళ్లి చూపులో భువనేశ్వరి నేను మాట్లాడుకున్నామని బాబు తెలిపారు. నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. మంత్రి పదవి పోతే మళ్ళీ పల్లెటూరుకు వెళ్లాల్సి ఉంటుంది అని భువనేశ్వరికి చెప్పానన్నారు. దానికి భువనేశ్వరి భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి అని మా నాన్నగారు నాకు నేర్పారని చెప్పారు. ఆ మాటకి చంద్రబాబు నాయుడు ప్రేమలో పడిపోయారట. ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాన్ని కుదుర్చుకోవడం ఆనందాన్నిచ్చింది అన్నారు. కానీ ఈ పెళ్లికి ఒక చిన్న షరతు పెట్టారట. నాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు, కానీ ఈ పెళ్లిని చాలా ఘనంగా చేయండి అని అడిగారట. దానికి ఎన్టీఆర్ చిత్తూరులో ఉన్న ప్రతి గడపకి శుభలేఖలు పంపారట. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సినీ ప్రముఖులను, ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను పిలిపించి అనుకోని రీతిలో ఘనంగా పెళ్లి ఏర్పాటు చేశారట. మనుషులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంలో ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అని చంద్రబాబు చెప్పారు. ఆయన అభిమానులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారని, వారితో ఏకాంతంగా మాట్లాడడం కోసం నన్ను కూడా ఎన్టీఆర్ బయటకు పంపేవారని తెలిపారు. మనుషుల్లో ఉండే పాజిటివ్ పాయింట్లను ఎన్టీఆర్ గారు గుర్తిస్తారన్నారు. ఎన్టీఆర్ గారిని పార్టీ పెట్టాలని తాను సూచించారని, కానీ తనను ఆరంభంలోనే పార్టీలోకి తీసుకోవడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని బాబు తెలిపారు. ఎన్టీఆర్ గెలిచిన తర్వాత రాజకీయాలు మానేసి వ్యాపారవేత్తగా మారదామని అనుకున్నారని బాబు తెలియజేశారు. కానీ ఆగస్టు సంక్షోభం తర్వాత రాజకీయాల వైపు చూడాల్సి వచ్చింది అన్నారు.